తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంకే మహిమ కలుగును గాక. 115వ కీర్తన మనము అధ్యయనం చేసేటప్పుడు మొదటి 3 వచనాలు 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్గా మనం చూద్దాము. అలా ముందుకెళ్దాము. మొదటి ప్రశ్న ఏంటంటే, అది మనల్ని మనం పరిశీలించుకునే ప్రశ్న ఏంటంటే, ఈ రోజు వరకు మన జీవితంలో జరిగిన మేలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి మనం ఎవరికి క్రెడిట్ ఇస్తున్నాము అంటే, మనము ఎవరికి మహిమ ఇస్తున్నాము? కొంతమంది అయితే మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం అండి అంటారు. కొంతమంది ఏమంటారండి, మా కష్టార్జితం చిన్నప్పటి నుంచి మేము బాగా చదువుకున్నాము, కొంతమంది నీతి న్యాయంగా బతికాము, ఇంకొంతమంది అయితే దేవి కటాక్షం అనో లేకపోతే పూర్వజన్మ సుకృతం అనో ఇలాగా చెప్తూ ఉంటారు కదా. కానీ ఇందాక ప్రదీప్ అన్న వర్షిప్ లీడ్ చేసేటప్పుడు ఏం చెప్పారు? మాకు కాదయ్యా, కేవలం నీకే. అదే వచనము, మొదటి వచనము, మాకు కాదు యెహోవా, మాకు కాదు. మాకు అంటే ఇక్కడ మనుషులు, సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్, మన హెల్త్, మన జాబ్, ఏదైనా మాకు కాదు, నీ కృపా సత్యంను బట్టి నీ నామంకే మహిమ కలుగును గాక. సింపుల్ వర్డ్స్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు సారా సిస్టర్ ఉన్నారండి, తను నాకు ఒక చాక్లెట్ ఇచ్చారు, కానీ అది దేవి సిస్టర్ ద్వారా నాకు ఇచ్చారనుకోండి. నేను సారా సిస్టర్ ప్రేమని పక్కన పెట్టేసి దేవి సిస్టర్ గారికి, అబ్బా మీరు లేకపోతే ఆ చాక్లెట్ నేను తినేదాన్ని కాదు అని అంటే అది తప్పు కదా. దేవి సిస్టర్ గారు ఒక ఛానల్ మాత్రమే, కానీ నాకు నా మీద ఆ తలంపు ఉన్నది సారా సిస్టర్ గారికి. అలానే దేవుడు మనకి ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి, తల్లిదండ్రులు కాబట్టి మనకిచ్చిన దేవుడు ఆశీర్వాదములను వాటిని చూసి మనం వాటికి మహిమ ఇవ్వకూడదు, కానీ కృతజ్ఞత కలిగి దేవుడికి మాత్రమే మహిమ చెల్లించాలి. 2వ వచనంలో వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొంచున్నారు? అన్యజనులు ఎవరండి? మనం ఏమనుకుంటాము, ముస్లిమ్స్, విగ్రహారాధికులు అన్యజనులు అనుకుంటాం కదా. అయితే ఈ అన్యజనులు పాతకాలంలో ఇశ్రాయేలీలు తప్ప అందరినీ అన్యజనులుగానే పిలువబడ్డారు. కానీ యేసయ్య మనకి రక్షణ ఇచ్చిన తర్వాత నిజ దేవుడిని నమ్ముకున్నవారు తప్ప మిగిలిన వారందరూ అన్యజనులు. సో ఈరోజు మనం ఎవరం అన్యజనులం కాదు, మనమందరము దేవుని కుమారులము, కుమార్తెలము. హల్లెలూయా. అయితే దాని కింద ఉన్న వచనం ఏంటంటే, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు అంటే దాని క్వశ్చన్ ఏంటి? మీ దేవుడు ఎక్కడున్నాడు అని అన్యజనులు అడుగుతున్నట్లు కదా. మీ దేవుడు ఎక్కడున్నాడు అంటే దావీదు గారు రాస్తున్నారు, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు అంటే ఆకాశమందు ఆసీనుడై ఉన్నారు అని. అంటే మన దేవుడు ఆకాశంకి మాత్రమే పరిమితమై ఉన్నారని కాదు దానికి అర్థము. అవర్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్ గాడ్ అంటే ఆయన సర్వ వ్యాప్తి కలిగిన దేవుడు, ఆయన ప్రతి చోట ఉన్నారు. అయితే ఈ అన్యజనులు ఏమనుకుంటారు అంటే, అన్యజనులు నాస్తికులు ఏమంటారంటే, మరి అన్ని చోట్ల ఉంటే మీ దేవుడు కనిపించరా అంటే, ఎందుకు కనిపించలేదు? పాత నిబంధన గ్రంథంలో ఎన్నోసార్లు దేవుడు మనుషులతో మాట్లాడినట్లు, సహవాసం చేసినట్లు మనం చూస్తున్నాం. యేసయ్యగా వచ్చి ఈ లోకంలో ఉన్నప్పుడు చూశారు, చూసి ఏం చేశారంటే సిలువ వేశారు కదా. ఈరోజు మన దేహంలో దేవాలయంలో చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనలో కూడా నివసిస్తున్నారు కదా. మన దేవుడు సర్వాంతర్యాన్ని. అయితే ఇప్పుడు ఈ దేవుడు మరి అన్ని చోట్ల ఉన్నాడు కదా, ప్రూఫ్ చూపించండి అని చాలా డిబేట్స్లో మనం అడగడం చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ దేవుడు వచ్చారు, చూశారు. రెండోసారి వాళ్ళందరికీ సమాధానం ఉంటుంది. ప్రతి కన్ను యూదా గోత్రపు కొదవ సింహంగా యేసయ్య మళ్ళీ న్యాయాధిపతిగా రావటము వారు చూస్తారు, మనం కూడా చూస్తాము. ఈ అన్యజనులు మళ్ళీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు కదండి. ఈ అన్యజనులే మరి మన దేవుడి గురించి అడుగుతున్నారు కదా. మరి వారి దేవుళ్ళు ఎవరంటే 4 నుంచి 8 వచనాలు ఏమనుందంటే, వారి విగ్రహములే వారి దేవతలంట, వారి దేవుళ్ళు. అవి వేటితో చేయబడినాయి అంటే వెండి, బంగారం, వాళ్ళ చేతి పనులు అవి కదా. ఇక్కడ దావీదు గారు 4 నుంచి 8 వచనాల్లో ఆ విగ్రహాల క్యారెక్టరిస్టిక్స్ ఒక 8 వాటి గురించి చెప్తున్నారు. మనం దాన్ని ఎట్లా చూద్దామంటే, విగ్రహాలకి నిజ దేవునికి మధ్యలో వ్యత్యాసం చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే, నోరుండి మాట్లాడవు ఆ విగ్రహాలు. మన దేవుడు ఎవరండి? ఆయన మాట్లాడితే సృష్టి అంతా క్రియేట్ అయిపోయింది కదా. అండ్ అదే సృష్టి మళ్ళీ యేసయ్య గద్దించడాన్ని లోబడింది. సెకండ్ది ఏంటంటే, విగ్రహాలకు కళ్ళు ఉంటాయి కానీ కనపడవు. మన దేవుడు ఎల్రోయి, చూచున్న దేవుడు. హాగర్ని చూచుటకు మాత్రమే కాదు కానీ హాగర్కి సహాయం చేసిన దేవుడు. అలానే యేసయ్య లూకాసు వార్తలో ఒక స్త్రీకి నడుము వంగిపోయి క్రిపుల్డ్ లేడీ ఉంటుంది. యేసయ్య చూడటమే కాదు కానీ
ఆ స్త్రీని ముట్టి స్వస్థపరిచారని మన లేఖనాల్లో ఉంది. ఇంకా కొంచెం లోతుగా చూస్తే ఆయనకి కన్నులుండి చూసే దేవుడు కాదండి. ఆయన లాజర్ చనిపోతే, మన మనిషిని ఎంతగా ప్రేమించారో మనం చూస్తే, లాజర్ చనిపోతే ఆయన కన్నుల నుంచి కన్నీరు వచ్చిందని బైబిల్లో రాసి ఉంది. మూడవదిగా చూస్తే చెవులుంటాయి కానీ వినపడదు. ఆయన పేరేంటండి? ఎల్షమా. ఆయన మన ప్రార్థనని వినే దేవుడు. యేసయ్య రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడు దావీదు కుమారుడా దావీదు కుమారుడు అని దగ్గరగా కేకలేసినప్పుడు చెవులున్న యేసయ్య విన్నారు. విన్ని అతని దగ్గరికి వెళ్ళి అతనికి చూపునిచ్చారు కదా. ఆ రోజు అతని మొరని విన్న యేసయ్య ఈ రోజు కూడా మనం చేసే ప్రతి ప్రార్థనని వింటూ ఉన్నారు. నాలుగోదిగా చూస్తే ముక్కులుండయు వాసన చూడవు. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, నోవాహు గారు జలప్రలయం వచ్చేసింది, అయిపోయింది. ఆయన ఒక బలి ఇస్తున్నారు. బలి ఇచ్చిన తర్వాత అక్కడ ఏమని రాస్తుందంటే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి. అంటే ఎవరు సువాసనని ఎవరండి స్మెల్ చేస్తారు? ముక్కు ఉంటేనే కదా. అండ్ ఆయనకు ముక్కే కాదు, ముక్కు జస్ట్ స్మెల్ చేయడానికే కాదు, కానీ ఆయన బ్రీత్ చేస్తే మనుషులు మంటి అయిన మనకి లైఫ్ వచ్చింది. అలానే యేసే కూడా మేడ మీద గదిలో ఆయన బ్రీత్ చేస్తే పరిశుద్ధాత్మ దేవుని ఆ గొప్ప పవర్ అక్కడున్న ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చింది కదా. ఆరోదిగా చూస్తే చేతులుండి ముట్టు కనవు. మన దేవుడు అండి, ఆయనకి చేతులు ఉన్నాయి. ఆయన చేతులతో మంటిని తీసుకొని ముద్దలాంటి మంటిని తీసుకొని మనల్ని క్రియేట్ చేశారు. అలానే కాకుండా ఆయన అరచేతుల్లో మన నామాన్ని ముద్రించుకొని ఉన్నారంట. యేసయ్యను చూస్తే చాలా చోట్ల మనం ఏం చూస్తామంటే ఆయన ముట్టి స్వస్థపరిచారు. ఎలా ముట్టారండి? ఆయన చేతులు చాచి ముట్టి స్వస్థపరిచారు. అలానే మనం గమనిస్తే పీతరు అవిశ్వాసంతో పేతురు గారు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు ఆయన ఏమి ఇచ్చారండి? ఆయన చేతులు ఇచ్చి హస్తంతో పీతర్ని పైకి లేవనైతే మన దేవుడు. మనం 7వదిగా చూస్తే పాదం నుండి నడవవు. ఏవి? విగ్రహాలు కదా. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఆదాము అవ్వ ఆల్రెడీ ఫర్బిడెన్ ఫ్రూట్ తినకూడని పండు తినేసి ఉంటారు. అక్కడ చల్లపూట ఏమని రాస్తుందంటే, ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా రాస్తుంది, తెలుగులో ఏమని రాస్తుందంటే దేవుడు సంచరించుచున్న వేళ అని ఉంది. ఇంగ్లీష్లో వాకింగ్ ఇన్ ద గార్డెన్. హూ వుడ్ వాక్ ఇన్ ద గార్డెన్? హూ హ్యాస్ ఫీట్ కదండి. సో అలానే యేసే కూడా మానవులు మన మధ్యకు వచ్చి హీ వాక్డ్ అక్రాస్ ద రీజియన్స్ గాస్పెల్ ఇవ్వడానికి. అలానే కాదు కానీ ఆయన చేతులు, ఆయన పాదములు మన కొరకు మేకులతో సిలువకి గుచ్చబడినాయి. అలాంటి దేవుడు మనకున్నారు. 8వది చూస్తే గొంతుకుతో మాట్లాడవు. నిర్గమకాండం 18వ అధ్యాయం 19లో చూస్తే సీనాయి పర్వతం మీద మోషే గారు పైకి వెళ్ళినప్పుడు ఆ పోర్షన్ ఎప్పుడు చదివినా నాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది. అంటే అంత భీకరమైన దేవుడు మనకున్నారు అని. అక్కడ ఏమనుందంటే కంఠస్వరంతో యెహోవా మోషేతో మాట్లాడారు అని. అక్కడ భీకరత్వం చూస్తాం కదా. మళ్ళీ లూకాలో యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో ఆయన స్వరంతో నెమ్మదిగా ఆయన గొర్రెల్ని పిలుస్తున్నారంట. రండి, నా దగ్గరికి రండి. ఎవరైతే ఆ గొర్రెలు ఉన్నారో ఆయన స్వరం విని ఆయన దగ్గరికి వస్తారు అని. సో మనం ఇప్పుడు ఆయన గొర్రెలమా లేకపోతే విగ్రహాలను చేసుకునేవారమా? విగ్రహాలు అంటే మనం ఏమనుకుంటాం? మేమైతే ఏ విగ్రహాన్ని చేసుకోలేదు, మేము జీవం గల దేవుడినే పూజిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము అని అనుకుంటున్నామేమో. కానీ ఈరోజు దేవుడు మనందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నారు. చేతులతో చేసుకునే మాత్రమే విగ్రహాలు కాదు, మన మనసుతో చేసుకునేవి కూడా విగ్రహాలు ఉంటాయి. దేవుని కంటే మరి ఎక్కువగా ప్రేమించే ఏ వ్యక్తి అయినా మన జీవితంలో విగ్రహమే. మనము సమయము ఎక్కువ వెచ్చించి మన ఎనర్జీని, మన శక్తిని మొత్తం ఎక్కడైతే వ్యసనాల్లో మనం పెట్టుకుంటామో అవి కూడా మనకి విగ్రహమే. కొంతమంది అయితే చర్చెస్లో పాస్టర్స్ని దేవుని కంటే ఎక్కువ ప్లేస్లో పెట్టుకొని వాళ్ళని కూడా విగ్రహం చేసుకుంటూ ఉంటారు. ఇలాగ మనుషులు రకరకాలైన విగ్రహాలు పెట్టుకొని ఉన్నారు. అలాగే విగ్రహాలు పెట్టుకున్నప్పుడు మనం ఏమవుతామండి? మనం కూడా అన్యజనులు అని పిలువబడతాము. అలాంటి ప్లేసెస్లో మనం ఉండకూడదు, అలాంటి వారిగా మనం ఉండకూడదు. 9 నుంచి 16 వచనాలు చూస్తే ఇశ్రాయేలీయులను, అహరోను వంశస్థులను, ఇంకా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, అంటే మీరు, నేను, మనందరము, ఇంకా మన పిల్లలంట, పిన్నలు, పెద్దలు, మన నెక్స్ట్ తరముల వారు కూడా అంట
వారెవ్వరిని కూడా యెహోవా మర్చిపోరు, సహాయం చేస్తారు, ఆశీర్వదిస్తారు, కేడెంగా ఉంటారు. కేడెంగా అంటే ఆయన ఒక రక్షణ కవచంగా ఉంటారు. అయితే ఇన్ని చేసి మరి మీ దేవుడు, మరి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మీ దేవుడు ఇన్ని చేస్తున్నారు కదా, మరి మీ దేవుడి పేరేంటి అంటే 15వ వచనంలో ఎలా ఉంది, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా అని ఆయనకు పేరు. మరి ఇవన్నీ ఎవరి కోసం చేశారంటే దాని కిందనే ఏముందంటే నరుల కోసం చేశారు అని. నరుల కోసం మరి చేస్తే నరుడిని మరి 6వ రోజు ఎందుకు సృష్టించారు? లాస్ట్ కదా గాడ్ క్రియేట్ చేసింది. మరి నరుడి కోసం ఎందుకు సృష్టించారంటే నరుడికి ఏమేం కావాలో అవన్నీ ఫస్ట్ డే నుంచి 6th డే వరకు క్రియేట్ చేసి ఆ తర్వాత నరుడిని చేశారు. మనము ఏ వచనంలో 3వ వచనంలో చదివాం కదా, ఏమనంటే ఆయనకి ఇచ్చ వచ్చినట్లు సమస్తమును చేయించున్నాడు. అంటే ఆయనకి ఇచ్చ ఏంటంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నట్లు కాదు. ఆయనకి ఇచ్చ మనుషులమైన మనము ఆయన ప్రేమతో మన జీవితాన్ని బాగుపరుస్తున్నారు. ఆయన మనకి తోడుగా ఉంటున్నారు. అయితే మనందరం ఈరోజు మన విగ్రహాలను పక్కన పెట్టి లాస్ట్ వచనంలో అంటే ఏమనుందంటే మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. మనందరం కలిసి యెహోవాను స్తుతించము. థ్యాంక్ యూ.